మన ఆంధ్ర రాష్ట్రం కోసం, అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరికీ ఒక రాష్ట్రం కావాలని బ్రిటిష్ పాలకుల కాలం నుంచి కోరుతూ వస్తున్నారు తెలుగు వారందరూ కూడా. కానీ ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో అది కుదరలేదు. కానీ తర్వాత స్వాతంత్రం 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మన వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. మనది అప్పుడు మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. అంటే ఇప్పుడున్న తమిళనాడు అప్పుడు మద్రాసు రాష్ట్రం అని పిలిచేవాళ్ళు. మద్రాసు రాష్ట్రంలోనే మనందరము కలిసిమెలిసి ఉండేవాళ్ళం. కానీ మద్రాసు రాష్ట్రంలో మాట్లాడేది తమిళం, మనం ఎక్కువగా తెలుగువారు. తెలుగు తమిళం చాలా భాషా భేదాలు అనేది, భాష డిఫరెన్సెస్ అనేవి మనకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ భాష వల్ల మనం మద్రాసు రాష్ట్రంలో రాజధానికి వెళ్ళినప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళందరూ ఎంత అడిగినా కానీ నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు స్పందించలేదు.